హలో అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా ఇది మా వైకుంఠ ఏకాదశి రోజు వీడియో. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే చెప్పలేను. దగ్గర నుంచి ఒక గడప దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం స్వామివారిని మేము. మా అమ్మ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత సంతోషపడింది. ఇది ఫస్ట్ టైం మాకు. ఇది మేము 3 సార్లు వెళ్ళాము, కానీ ఇంత దగ్గర నుంచి దర్శనం అవ్వడం, విఐపి దర్శనం అవ్వడం ఫస్ట్ టైం. అదే టీటీడీలో కూడా అలానే జరుగుతుంది, ఎంతో సంతోషించేదాన్ని. సో ఇదన్నమాట మా వీడియో. చూడండి, అందరూ తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తిరుపతి అంటే తిరుపతిలానే ఉంటుంది, సేమ్ యాజ్ టీజ్గా, ఏ మార్పు ఉండదు. ముగ్గులతో సహా, దేవుళ్ళతో సహా సేమ్ తిరుపతి. కానీ జనాలు మాత్రం ఇసుక వస్తే రాలని జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంత జనాల్లో కూడా మాకు మంచి దర్శనం జరిగింది. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి జనాలు. ఆ పిల్లలకి ఏమీ కాకుండా జాగ్రత్తగా అంటే భగవంతుడు పట్టబడి కాబట్టి తిన్నా సంతుష్టో అని మహానుభావుడి యొక్క కథను తెలియజేస్తున్నారు. ఈయన 10వ భగవంతుడిని దర్శించుకోవడం కావలసినటువంటి పూర్వ రంగుల యొక్క దివ్య దర్శనం కాబోతోంది ఈ గోపికలందరికీ కూడా. తెల్లవారితే ఒకసారి కావేరీ నదికి ఎంతో మంది ప్రాణాలు తీసుకురావడం కోసం అక్కడ ఉన్నటువంటి అక్కడే బుక్ చేద్దాం. ఇది లాంగ్ అయితే రండి కూర్చున్నాను లేదా చెప్పలేదు. కూర్చో, నేను చెప్పలేసా, కూర్చో. కూర్చొని కరెక్ట్ చెప్పు. తీసిన సో ఇదండి కూర్చుంటా. సో హలో అండి అందరికీ. సో ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. సో మాకైతే ఎంత మంచి దర్శనం అంటే విఐపి దర్శనము చాలా దగ్గర నుంచి చూసాము. మేము మార్నింగ్ రాలే, చాలా జనాలు ఉన్నారని మార్నింగ్ రాలే, ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్ వచ్చినా కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక అతను, పోలీస్ అతను కాదు, సెక్యూరిటీ అనుకుంటా, ఇటు నుంచి వెళ్ళండి అని అన్నాడు. అసలు దగ్గర నుంచి వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వారంలోకి అయితే ఎంట్రీ అన్నది. మొదటి గడప నుంచి దర్శనం. అలాగే మాకు తిరుపతి కూడా అయితే బాగుండేది. అసలు మొదటి ఎక్స్పీరియన్స్ అడగండి ఒకసారి. ఆమె ఎట్లా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేసినాం అంత దగ్గర నుంచి వస్తామని కదా. మంచిగా అయింది కదా, దగ్గర నుంచి గంటలు మాకు లోపలికి వచ్చి పావు గంట 10 నిమిషాలు కూడా పట్టలే కదా. 10 నిమిషాలు కూడా కాదా అనుకున్నాము. ఎందుకంటే జనాలు బీభత్సమైన జనాలు, పబ్లిక్ అంతా ఇంత లేరు అసలు. అలాంటిది 10 నిమిషాల్లో మాకు విఐపి దర్శనం, మొదటి గడప దర్శనం. పర్లే. వైకుంఠ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్నాం. అదే తిరుపతిలో కూడా అట్లా మొదటి గడప దర్శనం అయితే ఇక మా అంత అదృష్టవంతులు ఉండరు అసలు అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం అనమాట. ఇంతమంది ఉన్నారు అనుకున్నాము. 2 నిమిషాల్లో అలా వచ్చి ఒక లైన్ అన్నాము. విఐపి గేట్ ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోయినాం. బాగుంది. అది కూడా విఐపి గేట్ పక్కన పెట్టిన మొదటి గడప దర్శనం దగ్గర నుంచి చాలా దగ్గర. ఎక్స్పెక్ట్ చేయాలి. స్వర్ణగిరి వెళ్ళాము, స్వర్ణగిరి కూడా సేమ్ అలానే. యాదగిరి గుట్ట పబ్లిక్ అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే రేపు మధ్యాహ్నం దాకా ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం దాకా మనకు
దర్శనం చేసుకోవచ్చు. అదండి అలా, అది విఐపి దర్శనము. ఒక్కొక్కసారి అతను వదిలేస్తున్నాడు అనమాట, టక్కున వెళ్ళిపోవాలి. అక్కడ ప్రసాదం, లడ్డు ప్రసాదం. అదండి గోపురం. అక్కడ అంతే ఏమో చాలు. వైకుంఠ ఏకాదశి రోజు ఇంత మంచి దర్శనం దొరికినందుకు మా అమ్మమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంటికి రావడం ఏందో, మా ఇంటి దగ్గర నుండి ఇక్కడ రావడం ఏందో అది రాసి పెట్టుంది అయింది. ఇది జూబ్లీహిల్స్ టెంపుల్ అండి. మేము ఇది 3వ సారి రావడం. పోయినసారి కూడా మేము ఎప్పుడంటే వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చాము, మధ్యలో ఒకసారి వచ్చాము. ఇదేంటంటే సేవ్ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. నాకు కూడా చాలాసార్లు ఆఫర్ వచ్చింది, కానీ నా కూతురుని వదిలి వెళ్ళలేక నేను వెళ్ళలేదు. వాళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళే. సో ఇదో అండి మా అమ్మమ్మ మా మమ్మీ. సో మాకైతే వైకుంఠ ద్వార దర్శనం చాలా ఎక్సలెంట్. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయింది. అసలు చెప్పలేము ఆ ఎక్స్పీరియన్స్, అంత బాగా అయింది. ఇదండి, ఇది ఫ్రంట్ సైడ్ లైన్, మేము వెళ్ళింది బ్యాక్ సైడ్ లైన్. సో ఇదండి మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. చాలా బాగా అయింది, చాలా బాగా అయింది. థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. బాగా స్లో మోషన్